వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః జ్ఞానయజ్ఞాః తథా అపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాః యతయః సంసితౌ రతాః. ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః యోగయజ్ఞాః తథా ఆ ప్రకారంగానే అపరే మరికొందరు స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాః వారు స్వాధ్యాయ జ్ఞానయజ్ఞమును నిర్వహిస్తూ ఉన్నారు. స్వాధ్యాయ జ్ఞానయజ్ఞము అన్నప్పుడు రెండు కూడా విడివిడిగా చెప్పుకోవచ్చు. స్వాధ్యాయ యజ్ఞాః జ్ఞానయజ్ఞాః అని చెప్పుకోవచ్చు. స్వాధ్యాయ సంబంధమైన యజ్ఞం చేసేవాళ్ళు కొంతమంది, జ్ఞాన సంబంధమై ఉన్న యజ్ఞమును చేసేవారు కొంతమంది. స్వాధ్యాయము అన్నప్పుడు రెండు అంశాలతో చేరుకుంటుంది. ఇది స్వాధ్యాయము స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం అని తైత్రీయంలో చెప్పుకొస్తారు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అనగా దా యొక్క విషయాన్ని నువ్వు మరోమాక ఆచరించు. స్వాధ్యాయము ప్రవచనాభ్యాం రెండు కూడా న ప్రమదితవ్యం, వాటిల్లో ఎలాంటి అజాగ్రత్త వహించవద్దు అని తైత్రీయం చెప్పేమాట. స్వాధ్యాయము అన్నప్పుడు మనం కొన్ని గ్రంథాలని అధ్యయనం చేస్తాం. ముఖ్యంగా వేద పాఠశాలల్లో విద్యార్థులు ఈ వేద పఠనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒక్కసారి చేస్తే అది మనసుకు రాదు. దాన్ని పదే పదే ఆశ్రమాలలో వేద పఠనం చేసేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. నిరంతరంగా ఒక పెద్ద ఒక ప్రయత్నాన్ని పెట్టుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే పని వేద పాఠశాలల్లో విద్యార్థులుగా ఉన్నవాళ్ళు ఈ స్వాధ్యాయము అనేటువంటి దాన్ని చక్కగా చేయటం కారణంగా వాళ్లకు ఆ వేద మంత్ర భాగం అంతా కూడా మనస్సులో చేరిపోతుంది, మనస్సుకు వచ్చేస్తుంది. మనం చూస్తూ ఉంటాం, అయ్యవార్లు దేవాలయాల్లో యజ్ఞాలు చేస్తూ ఉంటారు, అర్చనలు చేస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళకు బాగా కంఠస్థం అయిపోయి ఉంటాయి. పూర్వకాలంలో చిన్నప్పుడే పైన సంస్కారం చేసి వేద పాఠశాలల్లో వాళ్ళని ఉంచేవారు. ఆ ప్రకారంగా వాళ్ళు సకల వేదాంగములను చక్కగా అధ్యయనం చేసే విధానం అనేది ఉండేది. ఆ విధంగా మరి మనకు మన యొక్క సంస్కృతి సంబంధమైనటువంటి వాంగ్మయం అంతా కూడా అది నిలిచి ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రకారంగా ఇది నడవదో కొద్ది కాలానికి ఆ భాగాలన్నీ కూడా అంతరించిపోతాయి. పూర్వం రాజుల కాలాల్లో ఈ వేద పఠనం చేసే వాళ్ళని ఆదరించేవారు.
వాళ్ళకు ఏం కావాలో వసతులన్నీ కలగజేసి కుటుంబానికి ఏం కావాలో మొత్తం ఇవ్వటం కారణంగా వాళ్ళు ఆ వేదాన్ని అట్లాగే కాపాడుకుంటూ వచ్చారు. ఇటీవల కాలంలో కూడా దేవస్థానం వాళ్ళు, తిరుపతి దేవస్థానం, తిరుమల దేవస్థానం వాళ్ళు ఈ వేద పఠనం చేసేటువంటి వారిని ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని ప్రపాఠకాలు, పన్నాలు, కొన్ని వేద సంబంధమై ఉన్నటువంటి భాగాలు అట్లాగా నడుస్తూ ఉన్నాయి. చాలా వేద సంబంధమై ఉన్నటువంటి భాగాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందుకంటే వాటిని అధ్యయనం చేయకపోతే అట్లాగే పోతాయి, ఉండవు. ఎన్నో గ్రంథాలు, ఎంతో వాంగ్మయమంతయు కూడా అంతరించిపోయింది. కనుక దానికిగా ఏర్పడ్డటువంటి వర్గమే మరి ఐవార్లు, బ్రాహ్మణ వర్గము అనేది. వాళ్ళకి ఇంకో రెండో పని లేదే, వ్యవసాయము, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ వాళ్ళకేం లేవు. ఇక వాళ్ళు నిష్ఠపోని, దీక్షపోని ఆ వేద మంత్ర భాగాలని బాగా కంఠస్థం చేయటం వాళ్ళ పని. దాని ద్వారా కొంత తర్వాత ఒక క్రియా సంబంధమై ఉన్న క్రతువులు ఆచరింప చేయించి వచ్చినటువంటి ఆదాయంతో వాళ్ళ కుటుంబాలని గడుపుకోవడం లాంటిది సొసైటీలో ఉన్నది. కాబట్టి వాళ్ళను ఆ పని కోసంగా ఆనాటి సమాజం నియమించింది. ఎందుకంటే 4 భాగాలు కదా మనకి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 పదాలు పెట్టారు. ఈ వ్యవహారంలో ఏంటంటే ఈ శూద్ర అనేటువంటి వాళ్ళు సాగు చేసి పంటలు పండించడానికి వాళ్ళని నియమించిన విధానము. ఉత్పత్తి అయినటువంటి పదార్థాలని అన్ని చోట్లకి పంపిణీ చేసి అందరికి అందేలాగా చేయడానికి ఒక వర్గం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఉత్పత్తి అయిన పదార్థం అక్కడే ఉండింది అనుకోండి, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. అందువల్ల వాటిని అన్ని ప్రాంతాలకు తరలింపజేసి అందరికి అందేలాగా చేసే విధానం ఒక వర్గం. వ్యాపార వర్గం అన్నాం, వైశ్య వర్గం అన్నాం. అందరిని కూడా సరైనటువంటి ఒక మార్గంలో పెట్టి నడపడానికి రాచరికపు అంశాలని ప్రవేశింపజేశారు. ఇది రాజ్యాంగబద్ధమై ఉన్న అంశం. ఇది 4వది ఏంటంటే మన పూర్వీకుల నుంచి, ఋషుల నుంచి వస్తున్నటువంటి వాంగ్మయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒకటి ఉన్నది. ఇది అందరూ చేయలేరు. దానికంటూ ఒక వర్గం అనేది ఉండాలి, జీవితాలను త్యాగం చేయాలి. ఇక వాళ్ళకి అదే పని, ఆ వేద వాంగ్మయాన్ని బాగా కంఠస్థం చేసి వాళ్ళు బాగా ఆపోషణం బట్టి ధారణ చేసి తర్వాత తరం వాళ్ళకి దాని మళ్ళా అట్లాగే ఆ స్వరంతో కూడా అందించే విధానంగా చేసుకుంటూ పోవాలి. దానికోసం ఏర్పాటు చేసినటువంటి వర్గం ఈ ఆచార్య వర్గం, బ్రాహ్మణ వర్గం. వాళ్ళ జీవితాలు దానికోసంగానే అంకితం చేశారు. దీంట్లో ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు ఎక్కువ, తక్కువ అనేటువంటి భావాలు అవసరం లేదు. అందరూ మానవులే. భగవత్ సృష్టిలో నిర్మాణం చేయబడ్డటువంటి మానవ సముదాయం. ఈ మానవ సముదాయానికి ఉన్నటువంటి కొన్ని అంశాలని ఒకళ్ళకి అప్పచెప్పారు, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఎందుకంటే మరి భూమిని దున్ని పైరేసి దాన్ని పండించడానికి ఒక వర్గం కావాలి. వాడికి అదే పని, ఇంకేం లేదు, ఇంకో పని లేదే వాడికి. భూమిని సాగు చేసుకోవటం, శుద్ధం చేసుకోవటం, నీరు పెట్టుకోవటం, బాగా దాన్ని మెత్తగా చేసుకోవటం, దాన్ని గింజ నాటడం, నీరు పెట్టుకోవటం, మధ్యలో ఏమన్నా కలుపు మొక్కలు వస్తే పీకేసుకోవటం, పురుగు పడితే మందులు కొట్టుకోవటం. ఇది సరిపోతుంది వారికి, సంవత్సర కాలం పాటు సరిపోతుంది వాడికి. అట్లా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క అంశాన్ని సమాజం అప్పచెప్పిన విధానం. ఆ కోణంలోనే మన యొక్క ఆర్య సంస్కృతి, వేదములు, ఉపనిషత్తులు, ఋషుల నుంచి వస్తున్నటువంటి వాటిని కాపాడటానికి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసిన విధానం. వాళ్ళు దానిని బాగా ధారణం చేసే విధానం. దీన్ని స్వాధ్యాయ అన్నారు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం
న ప్రమదితవ్యం. స్వాధ్యాయము ఉండాలి, దాన్ని మళ్ళీ ఇతరులకు చెప్పే విధానము ఉండాలి. ఇక్కడ స్వామివారు స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ అని రెండు కలిపేశారు. రెండు విడి తీసుకున్నట్లయితే స్వాధ్యాయ యజ్ఞ జ్ఞానయజ్ఞ స్వాధ్యాయ ప్రవచనాభ్యాం. కాబట్టి ప్రకారంగా మరి ఈ వాంగ్మయం దైవ సంబంధమై ఉన్నటువంటి వాంగ్మయాన్ని ఎప్పుడూ కూడా ధారణ చేసుకుంటూ ఉండాలి. ఖాళీ ఉన్నప్పుడల్లా చదవాలి. ఇప్పుడు భగవద్గీత అనేది అందరూ కూడా చదువుతూ ఉంటారు. ఎందుకంటే వేదము అనేది ఏంటంటే అది మంత్ర భాగాలు, అవి ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలతో ఉంటుంది కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా పఠనం చేయాల్సి ఉంటుంది. దానికంటే ఒక వర్గాన్ని ఏర్పాటు చేసిన విధానం, కానీ అందరికీ అనుకూలంగా ఉండే విధానము భగవద్గీత, ఇంకా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు ఇత్యాది గ్రంథాలు ఎన్నో మనకు మహాత్ములు అందించారు. సమయం ఉన్నప్పుడల్లా వీటిని బాగా మననం చేస్తూ చదువుతూ ఉన్నట్లయితే మనస్సులో ఆ సంస్కారం బాగా చేరిపోతుంది. అనాత్మ సంబంధమై ఉన్న సంస్కారాన్ని జయించాలంటే దైవీ సంబంధ సంస్కారం మనసులోకి చొప్పించాలి. ఈ ప్రకారంగా మనకు అందుబాటులో ఉన్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాట్లను సమయం ఉన్నప్పుడల్లా కూడా చదువుతూ ఉన్నట్లయితే మనస్సులో అవి బాగా ముద్రలు పడతాయి. పదే పదే చదవటం కారణంగా ఏమవుతుందంటే అవన్నీ కూడా అనేక బీజాక్షరాలతో చేరి ఉండేటువంటివి కాబట్టి మరి ఆ మంత్ర భాగాలను మనం జపం చేసిన వాళ్ళమే అవుతాం. రెండోది కంఠస్థం అయిపోవాలి. కంఠస్థం అంటే మనస్సు లోపల బాగా ముద్ర పడాలి. ముద్ర పడ్డప్పుడు ఆసువుగా నీకు ఆ శ్లోకాలు నోటెంబటే వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది భగవద్గీత శ్లోకాలు చూడకుండా చెప్పేస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామాలు కూడా వాళ్ళు చూడరు, అట్లా గడగడ ఆ ధారాపాతంగా వెళ్ళిపోతున్నది. లలితా సహస్రనామాలు బాగా కంఠస్థం అయిపోయి ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు కళ్ళు మూసుకుని చెప్పేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఈ బీజాక్షర సంబంధమై ఉన్నటువంటి పదాలు మనస్సులో సంస్కారవంతముగా నాటుకుపోయాయంటే అది మన జన్మలకు ఆ సంస్కారం మనల్ని కాపాడేదిగా ఉంటుంది. కాబట్టి ప్రకారంగా స్వాధ్యాయం అనేటువంటి సద్గ్రంథముల పఠన అనేది చాలా అవసరము. మనస్సులో ఆ సంస్కారాలు బాగా బలపడాలి, గట్టిపడాలి. కాబట్టి ప్రకారంగా కొంతమంది స్వాధ్యాయ యజ్ఞా స్వాధ్యాయ సంబంధమై ఉన్నటువంటి యజ్ఞాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారని స్వామి చెబుతూ ఉన్నారు. ఇలా వరకు అందరూ కూడా ఈ మార్గాన్ని అవలంబించడం కూడా మంచిదే. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం అని రెండవది ప్రవచనాభ్యాం. జ్ఞానయజ్ఞ అని చెప్పనంటే మహాత్ములు అనేక ప్రాంతాలలో జ్ఞానయజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు. జ్ఞాన సప్తాహములు అంటారు. పూర్వకాలంలో బాగా జరుగుతూ ఉండేవి. లక్ష్మణార్యులు అనేక గ్రామాలలో సప్తాహాలుగా పెట్టి ఈ జ్ఞానతత్వాన్ని భక్తులకు ఉపదేశం చేసిన విధానం. ఈ ప్రకారంగా మలయాళ స్వాములు, చిన్మయానంద స్వాములు వారు ఎన్ని ప్రాంతాలలో ఎన్ని జ్ఞానయజ్ఞాలను నిర్వహించారు. దానివల్ల అందరూ కూడా ఆ జ్ఞానాన్ని పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. మాకు పక్కనే సుఖబ్రహ్మాశ్రమం స్వామివారు అప్పట్లో జ్ఞానయజ్ఞ నిర్వహణ చేసేవారు. 18 రోజులు, మొత్తం 20 రోజులు ఉండేది. ఉపోద్ఘాతం తొలిలో
ఒకరోజు నడిస్తే చివరిలో గీతా మాహాత్మ్యం మీద ఉపన్యాసం జరిగితే మధ్యలో 18 అధ్యాయాలు రోజుకు అధ్యాయం చొప్పున జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించిన విధానం. ఆ ప్రకారంగా ఆయన గారి జీవితం అంతా కూడా జ్ఞాన ప్రచారంగానే నడుచుకుంటూ పోయింది. ఈ ప్రకారంగా సుఖబ్రహ్మాశ్రమం స్వామివారు కానీ, శ్రీ స్వరాజ్యాశ్రమం స్వామివారు కానీ, శ్రీ వ్యాసాశ్రమం స్వామివారు కానీ, చిన్మయానంద స్వాముల వారు, దయానంద స్వాముల వారు, ఈ ప్రకారంగా ఎంతోమంది ఈనాడు కూడా జ్ఞాన సంబంధమై ఉన్న యజ్ఞాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఇది కూడా చాలా పుణ్యయుక్తమై ఉన్నటువంటి విధానం. యయిదం పరమం గుహ్యం మద్భక్తే స్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యస్య సంశయ. యయిదం పరమం గుహ్యం మద్భక్తే స్వపిదాస్యతి మద్భక్తే. ఇదం నా ద్వారా ఇవ్వబడ్డటువంటి ఏ యొక్క గీతా సంబంధ సందేశం ఉన్నదో, జ్ఞానం ఉన్నదో, అది నా భక్తులకు అందించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నాకు అత్యంతమైన ప్రీతిపాత్రులు అని స్వామివారు చెప్పుకొస్తారు. అందువల్ల చాలామంది సత్సంగాలు నిర్వహిస్తూ ఉంటారు. జ్ఞాన యజ్ఞాలు అంటే అదే గ్రామాలకు పోయి జ్ఞాన యజ్ఞాలు నిర్వహించే విధానం ఉంటుంది. కొంతమంది ఎక్కడికి పోకుండానే సత్సంగాలు పెట్టి ఆ సత్సంగాల ద్వారా భక్తులకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఇది కూడా రకం జ్ఞాన యజ్ఞమే, శ్రవణ యజ్ఞం. అనగా శ్రోత్రేంద్రియమునందు ఈ జ్ఞానం సంబంధమైనటువంటి అంశాలను హోమం చేయటం అవుతుంది. దాని ద్వారా వాళ్ళ మనసులలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి, మనస్సు కడగబడుతుంది. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా. శంకరాచార్యుల వారు దీన్ని విమలాది గంగా జ్ఞాన ప్రవాహము అంటే కొంతమంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ధారాపాతంగా ప్రవాహం, జ్ఞాన ప్రవాహం నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి దాన్ని తడుముకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా వాక్యాలు వాళ్ళ నుంచి ఒక గంగా ప్రవాహం లాగా వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ జీవనదులు. గంగా, యమున ఇవన్నీ కూడా జీవనదులు. ఎందుకంటే మనసు కరిగి ఆ జలం ప్రవహించే విధానం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా జీవనదులు, ఎండిపోయేగా ఉండవు. మనసు కొండలు పెరుగుతూ ఉంటాయి, కరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, కరుగుతూ ఉంటాయి. అలా కరుగుతున్న ఆ మనసు కొండలే నీటి ప్రవాహముగా, నదులుగా ప్రవహిస్తూ ఉంటాయి. అట్లనే వర్షాల ద్వారా కూడా కొంత జలం దాన్ని కలుస్తుంది. హిమవత్ పర్వతాల నుంచి ఆ జలం స్రవిస్తూ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా జీవనదులు, ఎండిపోయే విధానాలు ఉండవు. కేవలం వర్షాధారముతో ఉండేటువంటివి మాత్రమే వర్షాకాలంలో నదులు ప్రవహిస్తాయి. వర్షం కనుక లేకపోయిందా అంటే అవి మళ్ళా ఎండిపోయి కూర్చుంటాయి. కానీ ఇవన్నీ కూడా జీవనదులు, ఆ విధంగా ప్రవహిస్తూనే ఉంటాయి. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా. ఇది మహాత్ములలో కొంతమందిలో జీవనదుల్లాగా ప్రవహిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అంతర్ముఖులై స్వరూప అనుభవాన్ని పొంది ఉంటారు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ నది జీవనది, అది తడుముకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది చూస్తూ ఉంటాము, ఉపన్యాసం చెబుతామంటారు. సరేనయ్యా రా, నీ పేరు చెబుతామని చెప్పని అంటాం. ఆ ప్రకారంగా వాళ్లకు సమయం ఇస్తాం, ఒక అరగంటో గంటో సమయం ఇస్తాం చెప్పమని చెప్పి. వాళ్ళు రాసుకు వచ్చినటువంటి కొన్ని వాక్యాలు కాగితం మీద ఉంటాయి, అవి చూసుకుంటూ చెప్తారు. ఆ చెప్పే విధానంలో ఇచ్చిన గంటల్లో అరగంటగా అయిపోతాయి. అవన్నీ ఇంకా అరగంట ఉంటుంది చెప్పాల్సిన సమయం. ఎట్లాగా అని ఆలోచనలో పడతాడు, తెచ్చుకున్నవి అయిపోయినాయి.
అప్పుడు పక్క వాళ్ళతో అంటాడు, స్వామి సాయంత్రం వాళ్ళ సభ ఉంటుంది కదా, అప్పుడే ఉండి చెబుతా అంటాడు. ఎందుకంటే అది లోపల లేదు, అవి జీవనదులు కావు అవన్నీ. ఏదో 4 వాక్యాలని రాసుకున్నాడు కాగితం మీద, అవి పట్టుకొచ్చి కూర్చుంటాడు. 4 అయిపోయినాయి అంటే మళ్ళీ ఎత్తుక్కోవటమే జరుగుతుంది. కొద్దిమంది మహాత్ములు ఉంటారు, ఇక వాళ్ళకి ఇలాంటి రాసుకోవాల్సిన పని లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుంటే ఆ సబ్జెక్ట్ అట్లాగే ఆ ప్రవాహం పోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రవాహం అనేది లోన ఉన్నటువంటి మహాకారణం శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి ఆ మనసు పర్వతం కరుగుతుంది. అట్లాగా ఆ కరిగి అది జ్ఞాన ప్రవాహముగా జాలు వారుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఏ సబ్జెక్ట్ అయినా, ఏ శ్లోకమైనా, ఏ పద్యమైనా తీసుకుంటే అట్లాగా ప్రవాహం, జ్ఞాన ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి సమయం కూడా ఏమి లేదు. ఎంతైనా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయే విధానం ఉంటుంది. ఓ సబ్జెక్టు వాళ్ళకి ఇచ్చాము అంటే గంట అంటే గంటలో పూర్తి చేస్తారు, అరగంట అంటే అరగంటలో పూర్తి చేస్తారు, 10 నిమిషాలంటే ఆ 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తారు. కనుక వాళ్ళ అధ్యయనంలో ఉంటుంది. అజ్ఞాన గంగ ప్రవాహం వాళ్ళ అధ్యయనంలో ఉంటుంది. దాన్ని గంటకైనా పొడిగిస్తారు, అరగంటకైనా కుదిస్తారు, 10 నిమిషాలకైనా సమాప్తి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అసలు జ్ఞాన స్వరూపులైపోయారు, విద్యా స్వరూపులైపోయారు. వాళ్ళు తపస్సు ద్వారా విద్యా తపోభ్యాం పోతాత్మ అన్నట్లుగా విద్యా తపస్సు చేత వాళ్ళు పోతాత్మ పవిత్రులైపోయారు. ఆ స్వరూప భావములు అట్లాగా ఉండిపోయే విధానం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఎక్కువగా ఇతర వ్యాసంగాలే ఉండవు. అనాత్మ సంబంధమైన విషయాల మీద వాళ్ళకి మనస్సు ఉండదు. ఏదైనా ఖాళీ ఉంటే మౌనం వహిస్తారు, స్వరూప అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చిందా అంటే లోనున్న జ్ఞాన గంగను, జ్ఞాన ప్రవాహాన్ని ప్రసరింపజేస్తారు వాళ్ళు. అట్లాగా వాళ్ళకి ఏంటంటే అన్ని శాస్త్రాలు లోపల చేరిపోయి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు స్వాధ్యాయం చేశారు కదా. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం వేదం చెప్పే మాట. నీకు ఆ ప్రవచనం కూడా బాగా రావాలని చెప్పనంటే స్వాధ్యాయం బాగా జరిగి ఉండాలి. ఈ స్వాధ్యాయము అనేది ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనము 2 అంశాలుగానే ముందుగా చెప్పుకున్నాము. ఒకటి పుణ్య సంబంధమై ఉన్నటువంటిది, రెండవది జ్ఞాన సంబంధమై ఉన్నటువంటిది. పుణ్య సంబంధమై ఉన్నదని చెప్పనంటే మనం ఈ విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, శివ సహస్రనామ పారాయణం, లక్ష్మీ సహస్రనామ పారాయణం, ఇలాంటివన్నీ కూడా బాగా పారాయణం చేసుకునే వాళ్ళకి అది పుణ్య సంబంధమైనటువంటి అంశంగా వస్తుంది. రెండవది స్వాధ్యాయం అన్నప్పుడు స్వ అంటే తాను, ఆత్మ సంబంధమై ఉన్నటువంటి విషయాన్ని అధ్యయనం చేయటమే స్వాధ్యాయనం. జ్ఞాన సంబంధమై ఉన్న విచారణ. కాబట్టి వాళ్ళు భగవద్గీత, ఉపనిషత్తులు, అట్లా శంకరాద్వైతం, వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి ఇత్యాది గ్రంథాలు ఎన్నో జ్ఞాన సంబంధమై ఉన్న గ్రంథాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆత్మ యొక్క సంబంధమై ఉన్న అంశం చక్కగా అవగాహనకు వస్తుంది. స్వ అంటే ఆత్మ అని చెప్పుకున్నాం కదా. స్వ అధ్యయనం, తన స్వరూప పరిస్థితుల గురించి, స్వరూప స్వభావాలను గురించి అందించేటువంటి గ్రంథములే ఈ ప్రస్థానత్రయం. ప్రకరణ గ్రంథాలంటే ఇప్పుడు చెప్పుకున్న వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సహస్రి, నైష్కర్మ్య సిద్ధి, వేదాంత పంచదశి, వివేక చూడమని, ఇవన్నీ కూడా ప్రకరణంగా నడుస్తాయి. కాబట్టి
దీన్ని ప్రకరణ గ్రంథములు అని చెప్పన్నారు. ఒక సబ్జెక్ట్ అన్నమాట, ఒక అంశం మీద అట్లాగా తీసుకుపోతారు. ఇప్పుడు విచార సాగరం ఉందనుకోండి, దాంట్లో తాత్విక సంబంధ కోణంలో తీసుకుపోతాడు. వృత్తి ప్రభాకరము, దాంట్లో ప్రభ అనే అంశం మీద తీసుకుపోతాడు. ఒక అంశం మీద నడిచేటువంటి యొక్క వాట్లను ప్రకరణ గ్రంథములు అంటారు. అట్ట ప్రస్థానత్రయం అన్నప్పుడు స్వరూప స్వభావాలను అవగాహన చేసే విధానములో ఉండేటువంటివి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. షడ్ దర్శనాలు అన్నారు. ఆస్తిక దర్శనాలు, షడ్ దర్శనాలు, న్యాయ వైశేషికములు, యోగ సాంఖ్యములు, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంసలు. ఇవి కూడా పదార్థ మీమాంస మీద బాగా సహకరించేటువంటి గ్రంథాలు. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. ఆత్మా వారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని యాజ్ఞవల్కి చెప్పినట్లుగా, అరే మైత్రేయి, ద్రష్టవ్య, ఆత్మ ద్రష్టవ్య, ఆత్మ యొక్క అనుభవాన్ని నువ్వు పొందాలని చెప్పి అన్నట్లయితే, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, శ్రోతవ్య బాగా వినాలి, మంతవ్య మననం చేసుకోవాలి, నిధిధ్యాసితవ్య నిధిధ్యాస గావించుకోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఉన్న సమయాన్ని మనం వాడుకోవచ్చు. భగవంతుడు మనకు సమయం ప్రసాదించాడు. దేహ సంబంధమై ఉన్న కార్యాలు, కుటుంబ సంబంధమై ఉన్న కార్యాలు ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా మనకు కొంత సమయాలు మధ్యలో ఉంటాయి. ఆ సమయాలను మనం మరి ఈ స్వాధ్యాయ విధానముగా సద్గ్రంథ పఠనాలు చేసుకునే విధానం చేసుకోవచ్చు. కాబట్టి దీనివల్ల మంచి సంస్కారం మనస్సులో పెరుగుతుంది. విద్యా తపోభ్యాం, విద్యతో పాటు తపస్సు, ధ్యానం కూడా చేసినట్లయితే అంతర్ముఖ అనుభవం బాగా కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ప్రకారంగా వాళ్ళు గ్రంథ పఠనం, విషయాలు బాగా అధ్యయనం చేయటము, నివృత్తి మార్గంలో ప్రయాణం చేయటము, ఈ విధంగా తురీయ సంబంధమై ఉన్న ఒక అనుభవాన్ని వాళ్ళు పొందినప్పుడు చక్కటి జ్ఞానం వాళ్ళ నుంచి జాలువారుతుంది. తురీయము అని చెప్పారంటే హంస సంచారం కలిగి ఉన్న స్థలములో ఉండటమే తురీయము. అది ఆపో స్థలం, ఆకాశ స్థలం, అగ్ని స్థలం, 3. ఈ 3 కాక 4వదిగా ఉన్న మహాకారణం, శ్వాస యొక్క సంచారం జరిగేటువంటి స్థలాన్నే మహాకారణ స్థలము. అది భగవత్ పూజా సంబంధ గది. మన గృహంలో కూడా ఈశాన్య భాగంలో పూజా మందిర గది ఉంటుంది. ఆ పూజా గదిలో స్వామివారిని ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చుని పూజ చేస్తారు. గృహంలో వంటశాల ఉంటుంది, ఆగ్నేయ భాగంలో వంటశాల ఉంటుంది, దక్షిణ భాగంలో పడక గది ఉంటుంది, వాయువ్య భాగంలో కొన్ని అంశాలు ఉంటాయి, ఉత్తర భాగంలో ఖాళీ భాగం హాలుగా ఉంటుంది. ఈ ప్రకారంగా గృహ నిర్మాణ విధానాలలో ఇవన్నీ పాటిస్తారు. అట్లా మన యొక్క దేహంలో కూడా అన్ని భాగాలకు అన్నీ ఉండగా ఈ మహాకారణంగా చెప్పేటువంటి శ్వాస యొక్క సంచారం కలిగి ఉన్నటువంటి గ్రాణ స్థలం, అది పూజా గది. గుర్తుపెట్టుకోండి, అది పూజా గది. అక్కడే మహాత్ములంతా కూడా భగవంతుణ్ణి ఆరాధించుకుంటారు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి దేవదేవుడు ఈ మహాకారణ స్థలంలో ప్రాణానికి అధిపతిగా, ప్రాణపతిగా ఆయనగా నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయనను మహాత్ములు అంతర్ముఖ నివృత్తి మార్గము ద్వారా ఆరాధిస్తారు. దీనినే ఆత్మపూజ అన్నారు. పూజ చేయ పూజారితానాయ, పూజ్య వస్తువెన్న భువిని తానే, యాడ పూజ చేయ ఎల్ల దిక్కులు తానే, తానే నేను నేనే తాను వేమ అన్నాడు వేమన. పూజ చేయ పూజారి తానాయే అనగా ఈ మహాకారణముగా
శ్వాస యొక్క సంచారం జరిగేటువంటి ఆ స్థలాన్ని పూజా గది, పూజా మందిరము, అక్కడ సోహంభావేన పూజయేత్ ఉత్తర గీత. ఆ ప్రకారంగా హంస యొక్క ఆశ్రయంలో ఉండి ప్రాణపతిగా ఉన్న ఈశ్వరునికి సమస్తము నివేదన చేస్తారు, ఆ ఈశ్వరునికి అర్పించేస్తారు. తనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పరికరములు అన్నీ కూడా భగవంతుని నివేదనగా చేసేయటం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః. ప్రియత ఆత్మనః, ప్రీతిపూర్వకముగా ఎవరైతే వీటిని సమర్పిస్తూ ఉన్నారో వాటిని భగవంతుడు అస్నామి, నేను తింటూ ఉన్నాను, నాలో లయింపజేసుకుంటూ ఉన్నాను. పత్రం పుష్పం ఫలం తోయం. కాబట్టి పత్రం అనేదాన్ని మనస్సుగా చెప్పారు, పుష్పం అనేదాన్ని బుద్ధిగా చెప్పారు, ఫలం అహంకారం, తోయం చిత్తం. ఈ ప్రకారంగా హంస యొక్క ఆశ్రయమునందు మహాకారణ స్థలములో ఉండి అట్టి సర్వేశ్వరునికి వీటిని సమర్పిస్తూ ఉన్నారు. మనస్సే పత్రముగా, బుద్ధే పుష్పముగా, అహంకారమే ఫలముగా, చిత్తమే తోయముగా మలిసి అవి సమర్పిస్తూ ఉన్నారు. భగవంతుడు కూడా నాకు అవే కావాలని చెప్పి అంటూ ఉన్నాడు. నాకు అవి సమర్పించండి, నేను వాట్లను నాలో చేర్చేసుకుంటాను, మీ అందరికీ కూడా నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. అది అందువల్ల మనం చేయాల్సిన పూజ హంస యొక్క ఆశ్రయంలో ఉండి సర్వేశ్వరుని యందు మనసు పెట్టి ఆరాధించటము. మనలో ఉన్నటువంటి యొక్క ఇంద్రియ సముదాయం, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు అన్నింటినీ కూడా ఆడ సర్వేశ్వరునికి సమర్పించే విధానం, నివేదన చేసే విధానం. అలాగా చేయగలిగితేనే వాళ్ళకు మోక్షం అనేది ప్రాప్తిస్తుంది. ఈ ప్రకారంగా సర్వేశ్వరుని సమర్పించే విధానముగా ఉన్న ఆ స్థలములో ఉన్నంత వరకు దాన్ని మరి తురియము అని చెప్పనే మాటగా చెప్పుకొచ్చారు. వాళ్ళు తురియములో ఉన్నట్లే శ్వాస వెంబటి ఉండి తనలో ఉన్న అనాత్మ సంబంధమై ఉన్న వస్తువులను ఒకటొకటే లోనున్నటువంటి ఆ సర్వేశ్వరునికి అర్పించటం. మై అర్పితం మనోబుద్ధి అని పరమాత్మ అంటాడు. మై అర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ మయ్యేవ మన ఆదస్వ మై బుద్ధిం నివి. ఇట్లాగా స్వామి చెప్పే మాట. కాబట్టి ఆ ప్రకారముగా గుర్తుపెట్టుకోండి. పూజా మందిరము అని చెప్పారంటే ఈ మహాకారణముకు హంస యొక్క సంచార స్థలమే పూజా మందిరము. అక్కడే ఈశ్వరుణ్ణి అందరూ ఆరాధించిన విధానం. మనమే కాదు, మనం చెప్పుకున్న మహాత్ములుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా ఇక్కడుండే ఆ సర్వేశ్వరుణ్ణి వాళ్ళు ఆరాధించారు. కాబట్టి ప్రకారముగా ఇది మరి ఈ సర్వేశ్వరుణ్ణి ఆరాధించి తురియము, తురియ అతీతము, యోగ సమాధి అనబడే అంశాన్ని వాళ్ళు పొందటం కారణంగా వాళ్ళలో శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఏర్పడుతుంది. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమ. శ్రీకర బ్రహ్మాకారుని, శ్రీ అంటే బ్రహ్మాకార వృత్తి, ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని గని, జ్ఞప్తిని సోకి నటించెడి. మనలో శ్వాస అనేది లోనికి పోతుంది, బయటకు వస్తుంది. నిరంతరంగా లోనికి పోతూ లోనున్న పరమాత్మను సోకి
బయటికి వస్తూ ఉన్నది. లోనకు పోయిందా పరమాత్మను స్పృశించి బయటికి వస్తూ ఉన్నది. సోకి నటించిది జ్ఞప్తిని పాకముగని దాటువాడు. అందువల్ల భగవంతుని సోకే విధానంగా ఈ శ్వాసకు ఉన్నది. కాబట్టి ఆ శ్వాసతో మనస్సును గనక పెట్టినట్లయితే ఏమవుతుంది అంటే, ఏ యొక్క శ్వాస భగవంతుని స్పృశించి సోకి బయటికి వస్తున్నదో ఆ అదృష్టం మనస్సుకు కూడా ఏర్పడుతుంది. అందువల్ల మీకు భగవద్గీత 6వ అధ్యాయంలో స్వామివారు యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః. ఆ విధముగా ఏకాకిగా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఎప్పుడైతే ధ్యానం అనేటువంటి పూజలో, ఆరాధనలో, అర్చనలో ఉంటాడో లోనున్నటువంటి భగవత్ స్వరూపాన్ని స్పృశించి తాకి బయటకు వచ్చే విధానం ఈ శ్వాసకు ఉన్నది. కాబట్టి ఆ అదృష్టం మనసుకు కూడా ఏర్పడింది. ఎక్కడ బ్రహ్మ సంస్పర్శ, బ్రహ్మ సంస్పర్శ. స్వామివారు భగవద్గీతలో ఉన్న ఈ పదాన్ని ఒక సంఘంగా కూడా పెట్టాడు. దాన్ని బ్రహ్మస్పర్శిని అని ఏర్పాటు చేశారు స్వామివారు కడపలో. లక్ష్మణార్యులు స్వరాజ్యాశ్రమం అనేది పొద్దుటూరులో ఏర్పాటు చేశారు. బ్రహ్మస్పర్శిని అని స్వామివారు పెట్టింది. ఈ బ్రహ్మస్పర్శిని అనేది ఏంటంటే మీకు 6వ అధ్యాయంలో పరమాత్మ చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ స్వామివారు చక్కగా అందరికి తెలిసేట్లుగా చెప్పుకొచ్చారు. బ్రహ్మ సంస్పర్శ యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః. యోగి ఎగువాడు విగత కల్మషః. ధ్యానము ద్వారా మనస్సులో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగింపజేసుకోవటం కారణంగా ఆ శుద్ధమై ఉన్నటువంటి అంతఃకరణమగు ఆ మనస్సు బ్రహ్మ సంస్పర్శ అనగా శ్వాసకు ఏర్పడ్డటువంటి అదృష్టం ఆ శ్వాసతో ఉండటం వల్ల మనసుకు కూడా ఏర్పడింది. అక్కడ ఆ బ్రహ్మమును స్పర్శించిన విధానం మనసుకు కూడా ఏర్పడింది. అయితే బ్రహ్మమును సోకే విధానం శ్వాసలో ఉన్నదని చెప్పని కదా. సోకి నటించిడి జ్ఞప్తిని పాకముగని దాటు. సోకి నటించేడి. ఆ విధంగా నటించటం అంటే గమనం చేయటం, బయటికి లోపలికి బయటికి లోపలికి. రోజుకు 21,600 సార్లుగా సంచరిస్తూ ఉన్న శ్వాస లోనికి కూడా బ్రహ్మమును అది స్పృశిస్తుంది అన్నాడు వేమన. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క స్పర్శలో, బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నది. కాబట్టే మనలో అది ఎప్పుడు సంచారం చేయగలిగే విధానం ఏర్పడింది. ముఖ్యంగా ఏ సమయంలో కూడా శ్వాస అనేది ఆగటం లాంటిది ఉండదు. ఆగితే ఎవరు ఉండరు లోకంలో, ఏ వ్యక్తి కూడా. ఇక వాడు జీవనం కొనసాగించే అవకాశాలు లేవు. జీవన గమనం లేదు. ఇక శ్వాస ఆగిపోతే ఏముంది? ఇంకా ఒకవేళ ఇంద్రియాలు ఆగినా, మనస్సు ఆగినా మళ్ళా తన తర్వాత జీవన విధానం ఉంటుంది. కానీ శ్వాస ఆగిపోయిన తర్వాత జీవన గమనం లేదు ఇక మనిషికి. అందువల్ల మానవుని యొక్క బ్రతుకు, మానవుని యొక్క జీవనం అనేది ఈ శ్వాస ద్వారా జరపబడుతుంది. కాబట్టి ఆ శ్వాస అనేది పరమాత్మ యొక్క ఆశ్రయంలో, పరమాత్మ యొక్క స్పర్శలో, పరమాత్మ యొక్క మరి అనుగమనంలో ఉన్నటువంటిది ఈ బ్రతుకుని ప్రసాదించింది. ముఖ్యంగా మనం ఈనాడు జీవించి ఉన్నామంటే శ్వాస ఉండబట్టే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ ప్రకారంగా భగవంతుని స్పృశించుట అనేటువంటి యొక్క అంశం
జీవులకు బ్రతుకు అనేది సంప్రాప్తించినటువంటి యొక్క అంశం. కాబట్టి ఇక్కడ శ్వాస అనేది ఏంటంటే ఏ యొక్క చేతనమూర్తిగా బ్రహ్మముగా చెబుతూ ఉన్నామో ఆ బ్రహ్మము అనేది ఎట్లా ఉన్నది అంటే సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం, ఈ 4 లక్షణాలతో చేరి ఉన్నటువంటిది. కనుక లక్షణాలలో ఈ శ్వాస అనేది ఏంటంటే కేవలం చేతనాత్మిక అంశాన్ని తీసుకుంది. అది బ్రహ్మములో ఉన్న చేతనాంశమును మాత్రమే ఈ శ్వాస గ్రహించగలిగి తన సంచారం కొనసాగించుకుంటూ జీవులకు జీవనం, బ్రతుకు అనేది ప్రసాదించింది. అయితే బ్రహ్మమును సోకే విధానంగా ఆ శ్వాసకు స్వతసిద్ధముగా ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టుకతో వచ్చింది, కొత్తగా ఏర్పడింది కాదు, నిర్మాణంలోనే వచ్చేసింది. ఆ నిర్మాణములో వచ్చినటువంటి యొక్క శ్వాస లోనున్నటువంటి చైతన్యము యొక్క స్పర్శ పొంది సంచార విధానం ఎల్లవేళలా కలిగి ఉన్నది. నువ్వు ఎక్కడ ఉన్నా, జాగ్రత్తలో ఉండు, స్వప్నంలో ఉండు, సుషుప్తిలో ఉండు, లేదా మూర్ఛలో ఉండు, అంతవరకే ఈ శ్వాస గమనం మాత్రం ఉంటుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఇంకొకటి చెప్పాల్సి వస్తే మూర్ఛలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని నెలల పర్యంతం అట్లా ఉండిపోతారు. ఎప్పుడుకో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, ఎందుకంటే శ్వాస యొక్క సంచారం ఉన్నది కాబట్టి. మనం చెప్పుకునే 5 మొత్తం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, ఇంకోటి చెప్పుకోవాల్సి వస్తే 5వది మరణం అనేది. ఈ మరణం అని చెప్పానంటే ఎండింగ్ పాయింట్, వెళ్ళిపోవటమే. కాబట్టి మరణం అనేది ఇది ఒక ప్రారంభం అయిపోయిన తర్వాత ఉండే అంశం అనుకోండి. కాబట్టి ఈ ప్రకారంగా ఈ 4 దశలలో ఈ శ్వాస అనేది మాత్రం సంచారం కలిగి ఉన్నది. జాగ్రత్త అవస్థ కావచ్చు, స్వప్నావస్థ కావచ్చు, సుషుప్తి అవస్థ కావచ్చు, మూర్ఛావస్థ కావచ్చు. శ్వాస మాత్రం సంచారం ఉంటుంది. ఆ శ్వాస అనేది బ్రహ్మమును స్పృశించి బ్రహ్మములో ఉన్న చేతనత్వమును మాత్రమే గ్రహింపగలిగింది. అయితే ఆ మనస్సు అనేది శ్వాసతో పెట్టిన విధానం కదా యోగం అంటే. మహాత్ములు బ్రహ్మోపదేశం చేసి వాళ్ళు మనకు చెప్పిన విధానం ఏంటంటే నీ మనస్సుని శ్వాసతో ఎల్లప్పుడూ ఉంచు అని చెప్పారు. బ్రహ్మోపదేశములో సాధకులకు యోగాభ్యాసం యొక్క సంబంధ అంశములో వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏంటంటే నీవు నీ యొక్క మనస్సుని శ్వాసతో అనుసంధానం చెయ్యి అన్నారు. సత్యలోకం పుజాడ హంసగరుక విను దానిపై స్వారి చేయింసు మానసముతో మానస బ్రహ్మమౌ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననగాను మహాత్ముడు చెప్పిన మాట. సత్యలోకం పుజాడ హంసకెరుక ఎందుకన్నాడంటే ఆ బ్రహ్మమును స్పృశించి బయటకు వస్తూ ఉంటాం కారణంగా మరి ఆ బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇది మార్గం అనేటువంటి అంశం. కాబట్టి ఆ ప్రకారంగా మరి సోకి నటించేడి బ్రహ్మమును సోకుతూ ఉన్నది, బయటకు వస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి అదృష్టం మాకు కూడా కలగాలి అన్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారికి గురుదేవులు ఆ మనస్సుని శ్వాసతో ఉండేటువంటి మార్గముగా చెప్తాడు. ఎప్పుడైతే ఆ శ్వాసతో మనసు అనేది కూడా ఉండి ప్రయాణం చేసేది ఆరంభం అయ్యిందో మరి ఆ మనస్సులో ఉన్న కొన్ని దోషాలు ఉన్నాయి కదా, క్షీణ కల్మషాహ అన్నారు కదా. కాబట్టి మనస్సులో ఉన్న దోషాలు ఈ ధ్యానం ద్వారా కడగబడతాయి, శుద్ధం చేయబడతాయి. శుద్ధం చేయబడ్డప్పుడు ఇక మనస్సు కల్మష రహితమై శుద్ధమై ఇక ప్రయాణం చేసి ఏ యొక్క శ్వాస బ్రహ్మమును సోకి వస్తూ ఉన్నదో అలాంటి దాన్ని సోకేటువంటి యొక్క అవకాశం మనస్సుకు కూడా ఏర్పడింది. అయితే ఆ మనస్సుకు ఏర్పడిన కారణంగా మనస్సుకు ఏమి లభ్యమయ్యిందయ్యా అని చెప్పనంటే ఆ బ్రహ్మములో ఉన్నటువంటి చేతనత్వమును మాత్రమే హంస
కలిగి ఉన్న విధానము ఆ బ్రహ్మములో ఉన్నటువంటి ఆనందత్వాన్ని పొందగలిగేటువంటి యొక్క అవకాశం మనసుకు ఏర్పడింది. అది కనుక ఆనందత్వమును పొందగలిగే అవకాశం మనసుకు ఏర్పడింది. కారణం ఏంటంటే ఆ మనసు అనేది సాత్విక అంశముతో జనించింది. అది శ్వాస ఎందుకు గుర్తించలేకపోయిందంటే ఆ శ్వాస అనేది రజోగుణాంశముతో ఏర్పడింది. ఈ రజోగుణాంశముతో ఏర్పడ్డటువంటి యొక్క శ్వాస బ్రహ్మము యొక్క చేతనత్వం వారికి మాత్రమే గ్రహింపగలిగింది. ఆ చేతనత్వం యొక్క విధానముగా తన సంచారం గావించుకుంటూ జీవుల యొక్క జీవన విధానాన్ని అది అట్లాగా ప్రసాదింపబడింది. కాబట్టి ఆ శ్వాసతో ఉండటం కారణంగా ఆ శ్వాస ఆల్రెడీ బ్రహ్మమును సోకే విధానం ఉంది కాబట్టి దాని యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి శ్వాస కూడా ఆ అదృష్టం కలిగింది. అయితే బ్రహ్మమును సోకినప్పుడు మనస్సు యొక్క అంశం సాత్విక అంశంతో పుట్టినటువంటి వస్తువు కాబట్టి ఆ బ్రహ్మములో ఉన్నటువంటి ఆనందత్వమును అది పొందగలిగే విధానం ఏర్పడింది. మన ఆనందం అలా ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారాం. మనస్సు ఈ ప్రాణం అనేది బ్రహ్మమునందు రమించేదిగా ఉన్నది. కానీ మన ఆనందాన్ని మాత్రం మనసు మాత్రమే పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. అది సాత్విక అంశంతో పుట్టిన వస్తువు కాబట్టి ఆనందాన్ని పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. రజోగుణాంశంతో ఇది ఏర్పడింది కాబట్టి కేవలం చేతనత్వమును మాత్రమే పొందగలిగే విధానముగా ఉన్నది. ఇది అర్థం. సోకి నటించిడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమ. వాడే భక్తుడు అన్నారు. ఈ ప్రకారముగా అంతర్ముఖ విధానములో స్వరూప అనుభవాన్ని పొందగలిగినటువంటి యొక్క అవకాశం వీళ్లకు మాత్రమే ఏర్పడుతుంది. నివృత్తి మార్గం అనేది హంస యొక్క ఆశ్రయం ద్వారానే వస్తుంది. ఎందుకంటే మనలో ఆశ్రయం కలిగినటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. నేత్రాన్ని ఆశ్రయించవచ్చు, శ్రోత్రాన్ని ఆశ్రయించవచ్చు, గ్రానేంద్రియాన్ని ఆశ్రయించవచ్చు, జిహ్వేంద్రియాన్ని ఆశ్రయించవచ్చు, త్వగేంద్రియాన్ని ఆశ్రయించవచ్చు. కాబట్టి ఆశ్రయ స్థానాలు ఉన్నాయి. ఈ ఆశ్రయ స్థానాల ద్వారా మనకు బ్రహ్మ సంస్పర్శ అనేటువంటిది కలిగే అవకాశం లేదు. వాళ్లకు విషయ సంస్పర్శ కలిగే అవకాశం ఉన్నది. కనుక శ్రోత్రేంద్రియం ద్వారా శబ్ద సంస్పర్శ, నేత్రేంద్రియం ద్వారా దృశ్య సంస్పర్శ, గ్రానేంద్రియం ద్వారా గంధ సంస్పర్శ, జిహ్వేంద్రియం ద్వారా రస సంస్పర్శ, త్వగేంద్రియం ద్వారా స్పర్శ సంస్పర్శ ఇవి కలిగేటువంటి యొక్క అవకాశాలుగా అందరికీ ఉన్నాయి. కానీ ఆ బ్రహ్మములో ఉన్నటువంటి ఆనంద సంస్పర్శ అది పొందగలిగే అవకాశం ఒక మనస్సు శ్వాసతో అనుసంధానం కలిగి ఉంటే తప్ప మరి బ్రహ్మము యొక్క ఆనంద సంస్పర్శ పొందే అవకాశము లేదు. ఇంతకాలముగా బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని పొందాలన్న అపేక్షతోనే అందరూ కూడా నేత్రేంద్రియ సంస్పర్శ, శ్రోత్రేంద్రియ సంస్పర్శ, నేత్రేంద్రియం ద్వారా దృశ్య సంస్పర్శ, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్ద సంస్పర్శ ఇట్లాగా ఈ స్పర్శలు అనేటువంటివి పొందుతూ ఉన్నారు. విషయాలను కూడా స్పర్శలు అని పేరు పెట్టారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమా అపాయునో అనిత్యాః తాను తితిక్షస్వ భారత అని పరమాత్మ చెప్పున్నాం. మాత్రా స్పర్శాస్తు మాత్రలు స్పర్శలు అన్నాడు స్వామివారు. మాత్రలు అంటే ఇంద్రియాలను మాత్రలు అంటారు. మాత్ర అంటే మనం ఏదో భోంచేశాక వేసుకుంటాం మాత్రలు, అవి అని చెప్పి అనుకోమాకండి. షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు అలవాటు బాగా అయి ఉన్నాయి. అందువల్ల ఇంద్రియాలను మాత్రలు అంటారు.
ఎందువల్ల మాత్ర అన్నారు అంటే మీన్ కొలవబడేటువంటి విధానం ఇంద్రియానికి ఉన్నది, కొలుస్తుంది. మనకు ఎట్లయితే కొలత మానముగా బాణెడు బాణెడు ఇట్లా కొన్ని కొలత మానంగా ఉన్నాయి, మనం గద్ గద్ ఇవన్నీ కూడా అంటారు. అట్లా ఇంద్రియములు విషయాలని కొలుస్తాయి, అందువల్ల వాటిని మాత్ర అన్నారు. ఎట్లా కొలవటం అండి అని అంటే మీకు ఉదాహరణగా చెప్తా, ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను. మీ చేతికి కాఫీ కప్ ఇచ్చారు, కాఫీ తాగావు, అయ్యా చక్కెర తక్కువ అన్నావు, లేదా చక్కెర ఎక్కువ వేసావయ్యా అంటాడు. అంటే దాంట్లో చక్కెర తక్కువ ఉన్నదో ఎక్కువ ఉందో కొలవబడుతుంది, చెప్పేస్తుంది ఇంద్రియం. కాబట్టి ప్రకారంగా విషయాలని కొలుస్తాయి, బాగా ఉన్నాయి బాగా లేవు కొలుస్తాయి అన్నమాట. కొలిసే విధానం ఉన్నది కాబట్టి వాటిని మాత్ర అని అన్నారు. మాత్ర స్పర్శాహ, ఇంద్రియాలను మాత్రలు అంటారు. ఈ శబ్ద స్పర్శాది వాటను విషయాలను స్పర్శలు అంటారు. ఈ మాట మీకు 5వ అధ్యాయంలో కూడా స్వామివారు చెప్పుకొస్తారు కర్మ సన్యాస యోగంలో. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవ అంతరే భ్రువో స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం. అయ్యా బయట ఉన్న స్పర్శలు ఏమిటా? ఆ స్పర్శలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవన్నీ స్పర్శలే. అందువల్ల శబ్దం వచ్చి చెవిని తాగుతూ ఉన్నది, దృశ్యం కంటిని తాగుతూ ఉన్నది, గంధం ముక్కును తాగుతూ ఉన్నది, రసాలు నాలుకను తాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వస్తుంది కాబట్టి స్పర్శలు అని చెప్పి అన్నారు. ఇలాంటి స్పర్శలు మనకు జీవన విధానంలో ఉన్నది. ఇంద్రియాల ద్వారా విషయ సంబంధ స్పర్శలు ఉన్నాయి కానీ మరి పరమాత్మ చెప్పే విధానములో బ్రహ్మ సంస్పర్శ, ఈ బ్రహ్మ సంస్పర్శ మాత్రం లేదు. కారణం ఏంటంటే మనకు ఈ ఇంద్రియముల ద్వారా విషయ సంస్పర్శలు పొందే అలవాటు ఎక్కువైపోయింది కానీ మరి హంస యొక్క ఆశ్రయం ద్వారా లోనికి ప్రయాణం చేసి బ్రహ్మము యొక్క సంస్పర్శ పొందే విధానం అనేది మాత్రం లేదు. అది ఒక యోగులు మాత్రమే చేయగలిగేటువంటి విధానం వాళ్లకు ఉంటుంది, యోగులకు మాత్రం ఉంటుంది. ఇవన్నీ కూడా గురు రహస్యాలు, గురు కీలకాలు అంటారు. ఏదో చెప్పేశాను వినేశాం పక్కన పారేశాం అనుకుంటే ఏమి దక్కేదే ఉండదు జీవితంలో. కాబట్టి ఇవన్నీ కూడా గురువులు తమ ప్రియ శిష్యులకు పరమరహస్యములు తెలియబలుకుదురు. అశరస్థిర కళ్యాణం వెయ్యది పురుషులకు నిశ్చయించి బోధి. భాగవతం చెబుతుంది, గురువులు తమ ప్రియ శిష్యులకు పరమరహస్యములు తెలియబలుకుదురు. ఇలాంటివన్నీ కూడా పూర్వకాలంలో శిష్యులు గురువుల దగ్గర ఉండి ఎంతో కాలం శుశ్రూష చేసి ఎంతో కాలం వాళ్ళ దగ్గర ఉండి నియమాలు పాటిస్తూ వాళ్ళకు వినమ్రులై భక్తి శ్రద్ధలు కలిగి సేవాభావన కలిగి అంకిత భావన కలిగి జీవితాన్ని పూర్తిగా వాళ్ళకి అంకితం చేసేస్తారు. తనువు మనసును సంపద గురుని సొమ్మని సమర్పణము చేసి. మీకు ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఒక అంశం వస్తుంది. యాజ్ఞవల్క్య మహర్షిని జనకుడు ఆశ్రయించి తత్వజ్ఞానాన్ని అర్థిస్తాడు. నీకు ఎంతకాలం నీకు ఎంతోమంది తటస్థించారు జీవితంలో, వాళ్ళంతా ఏం చెప్పారో చెప్పరా అని చెప్పి అన్నాడు. ఫలానా గురువు గారు విధంగా చెప్పాడు, ఫలానా గురువు విధంగా చెప్పాడు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతాడు. చెప్పుకుంటూ వచ్చి అన్నీ అయిన తర్వాత నాకు అవన్నీ వద్దు, మిమ్మల్ని పూర్తి శరణాగతి వేడుకున్నాను, నాకు ఆ యొక్క విద్యను బోధించమని చెప్పని అంటాడు. ఆ సందర్భంలో ఆ జనకుడు తనువు మనసును సంపద, తన రాజ్యం మొత్తం కూడా గురువుకి దారపోస్తాడు. సమస్త రాజ్యాన్ని యాజ్ఞవల్క్య దారపోసి దినమురుడై విధేయుడై అట్లాగా నిలిచిపోతాడు. అప్పుడు యాజ్ఞవల్క్య జ్ఞానబోధ చేసే విధానం మీకు వస్తుంది.
ఆ ప్రకారంగా పూర్వకాలంలో వాళ్ళ యొక్క యోగ్యత, వాళ్ళ యొక్క శ్రద్ధాభక్తులు, వాళ్ళ యొక్క నమ్రత, వారు అంకిత భావన, ఇవన్నీ కొన్ని వాళ్ళల్లో చూసిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పే విధానంగా ఉండేవి. అందువల్ల వాటిని వాళ్ళు చాలా శ్రద్ధతో, ఎంతో వాటి మీద పూజ్య భావనగా గ్రహించి, చక్కగా వాటిని గ్రహించి వాళ్ళు మనస్సులో నిక్షిప్తం చేసుకునేవాళ్ళు. అలాంటి సేవాభావం లాంటి, నమ్రత లాంటి లేకుండా ఉన్న విధానంగా చెప్పినట్లయితే వాటిని అంత పూజ్యభావంగా తీసుకునే విధానం లేదు, అంత ఇలువలతో వాటిలను చూసే విధానం లేదు. ఏదో అట్లాగే విన్నారా, ఇట్లాగా వదిలిపెట్టేశారా అన్న కోణంలో వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది గమనించుకోవాలి. కాబట్టి ప్రకారంగా మరి స్పర్శానుకృత్వా బహిః బాహ్య, ఈ బయట ఉన్న స్పర్శలు ఇంద్రియ సహాయముతో పొందే విధానముగా మనస్సుకు ఉన్నది. కానీ ఇక్కడ మరి బ్రహ్మ సంస్పర్శ, బ్రహ్మమును స్పృశించేటువంటి విధానం రావటం అంటే అది హంసకు బ్రహ్మమును సోకే విధానం ఒకటి ఉంది. కాబట్టి దాని ఆశ్రయంలో ఉన్నటువంటి మనస్సు బ్రహ్మమును స్పృశించుట, బ్రహ్మమును స్పర్శించుట, బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని పొందగలిగే విధానం మనస్సుకు మాత్రమే ఏర్పడింది. కాబట్టి తైత్రీయం అంటున్నమాట, మన ఆనందం శాంతి సమృద్ధం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ. కాబట్టి ఆ ప్రకారముగా బ్రహ్మమును సోకింపగలిగేటువంటి యొక్క విధానం ఒక హంస యొక్క ఆశ్రయం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి స్థితిని యోగ సమాధి ద్వారా ఎవరు పొందగలుగుతారో అట్లాంటి వాళ్ళ నుండి శుద్ధ సాత్విక బ్రహ్మాకారుడు తనబడేటువంటి ఆ హిమవత్ పర్వతం నుంచి ఆ జ్ఞానధార అట్లాగా స్రవిస్తుంది కనుక వారిలో ఉన్నటువంటి ఆ జ్ఞానధార, ఆ జ్ఞాన గంగ, అది జీవగంగ, జీవనదిగా ప్రవహించే విధానంగా మహాత్ములలో ఉండేటువంటి విధానం కనుక స్వాధ్యాయ ప్రవచనాభ్యాం అన్న విధానములో స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞానయజ్ఞము, ఈ రెండు ఆ మహాత్ములలో చేరి ఉన్నటువంటి విధానము. స్వాధ్యాయ జ్ఞానయజ్ఞా యతయ సంసిత వ్రతా, ఈ ప్రకారంగా వాళ్ళు అలాంటి వ్రతము, బ్రహ్మవ్రతము గ్రహించి స్వరూపానుభవాన్ని పొందే విధానముగా వాళ్ళ యజ్ఞములను కొనసాగిస్తూ ఉన్నారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.